కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ చూద్దాం. వీళ్ళు ఏంటంటే అనాలిసిస్ కాంపిటేటర్స్. ఇప్పుడు ఇది ఏంటిది, ఒక పెన్ను. ఇప్పుడు ఇదేంటిది ఎక్సో పెన్ అనుకున్నాం, ఓఎక్స్ పెన్, అజూర్ ఏదో కంపెనీ పెన్ను. ఇది కంపెనీ ఏ కంపెనీ అనుకున్నాం. దీనికి అపోజిట్గా ఏం చేస్తాడు, కంపెనీ బి కూడా ఒక పెన్ లాంచ్ చేస్తారు. సో వీళ్ళిద్దరు ఏమవుతారు, కాంపిటేటర్స్. వీడు తక్కువ వేస్తే సేల్స్ ఎక్కువ అవుతాయని వాడు తక్కువ వేస్తే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు సేల్స్ కోసం, మార్కెటింగ్ కోసం, ఏంటంటే మనీ కావాలి. సో అట్లా కంపెనీ కాంపిటేటర్స్ ఉన్నారు. సేమ్ ఇక్కడ కూడా వెబ్సైట్లో కూడా కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ మనము కాంపిటేటర్స్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేస్తాం. అలా వాళ్ళ ఆడియన్స్ బిహేవియర్ని అనలైజ్ చేస్తాం. ఎందుకు ఇట్లా అనలైజ్ చేస్తాం, మన కాంపిటేటర్స్ని అనలైజ్ చేస్తే మనకేమొస్తుంది అంటే దీని వల్ల మనకు బెంచ్ మార్క్ తెలుస్తుంది. అది వాళ్ళు అంత బాగా చేసింది కాబట్టి మనం కూడా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలనేసి అలా కాంపిటెన్స్ని అనాలిసిస్ చేసి వాళ్ళ ఆడియన్స్ బిహేవియర్ ఎలా ఉందని అనాలిసిస్ చేయడమే కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అంటారు. దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే మన సొంత స్ట్రాటజీస్ని తయారు చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు మన స్ట్రాటజీస్. సో ఇక్కడ మన రోల్ ఏంటంటే కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్లో రోల్ ఏంటి, మన ఒక అనాలిటిక్స్ వేరా, కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ వేరా. కాంపిటేటివ్స్ అనాలిసిస్ చేయడం. సో అది దాని రోల్ ఏమొస్తుంది మన అనాలిటిక్స్లో అంటే బెంచ్ మార్కింగ్. మన పర్ఫార్మెన్స్ని కంపేర్ చేయొచ్చు. మన పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉన్నా వర్స్ట్గా ఉన్నా కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే అట్లా బెంచ్ మార్కింగ్, దాన్ని బెంచ్ మార్కింగ్ అంటారు. తర్వాత మార్కెట్ ట్రెండ్ డిటెక్షన్. వాడు ట్రెండ్ ఫాలో అయితే వాడు వెబ్సైట్ ఎక్కువసేపు పోతుంది. అట్లా కాంపిటేటర్స్ మనము ట్రెండ్ని డిటెక్ట్ చేయొచ్చు, మార్కెట్ ట్రెండ్ వాట్స్ గోయింగ్ అండ్ అట్లా మనం ఏం జరుగుతుంది ట్రెండ్ని డిటెక్ట్ చేయొచ్చు. తర్వాత ఆడియన్స్ ఇన్సైట్స్, లర్న్ అబౌట్ కాంపిటేటర్స్ డెమోగ్రఫిక్ అండ్ ఇంట్రెస్ట్. డెమోగ్రఫిక్ అంటే ఏదైతే యూజర్స్ ఉన్నాయి, డెమోగ్రఫీ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. డెమోగ్రఫిక్ అనాలిసిస్లో ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ డివైజ్ నుంచి చూస్తున్నారు, అబ్బాయిల అమ్మాయిల ఏ జెండర్ వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు. సో అన్నీ చేస్తారు డెమోగ్రఫీ అనాలిసిస్లో. సో ఈ ఆడియన్స్ ఇన్సైట్లో మనం డెమోగ్రఫీ అనాలిసిస్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని అన్నింటినీ నేర్చుకుంటున్నాం. అది ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు అంతా. స్ట్రాటజిక్ డిఫరెన్స్. సో ఏంటి వీక్నెస్ ఉన్నాయో మన దాంట్లో ఆ కాంపిటేటర్స్ అనాలిసిస్ చేయడం వల్ల అక్కడ వాడు అంత మంచి చేసినాయి కాబట్టి వాడికి అట్లా వస్తున్నారని మనం వీక్నెస్ని ఐడెంటిఫై చేసి స్పాట్ చేసి మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇవంతా రోల్ ఉంటుంది అన్నమాట కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అనాలిటిక్స్లో. ఈ మళ్ళీ దీంట్లో వచ్చే ఎఫెక్టివ్నెస్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ బెంచ్ మార్కింగ్. మనం బెంచ్ మార్కింగ్ అంటే వాడి మన పర్ఫార్మెన్స్ అర్థమైంది వేరే కాంపిటేటివ్ అనాలిసిస్ చేయడం వల్ల. సో మనం ఏం చేయొచ్చు, మన పర్ఫార్మెన్స్ పెంచవచ్చు. మన పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది, మన పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉన్నా వర్స్ట్గా ఉన్నా ఎక్కడ స్టాండ్ అయ్యి ఉందని తెలుస్తుంది అనమాట. దీనివల్ల యూజర్ బిహేవియర్స్ మనము నేర్చుకోవచ్చు. కాంటెక్స్ట్ ఎట్లా మన యూఎక్స్ కానీ యూజర్ ఇంటర్ఫరెన్స్ ఎంత మంచిగా పనిచేస్తుంది, యూజర్స్ నుంచి ఎంత నిచ్ వస్తుంది. నిచ్ అంటే ఆగి ఎంతమంది చూస్తున్నారు. మార్కెట్ గ్యాప్స్, మనం ఆపర్చునిటీస్ని ఫైండ్ చేయొచ్చు. కాంపిటేటర్స్ ఈ గ్యాప్స్ ఫైండ్ చేసి అరే వీడు ల్యాగ్ ఉన్నాడు, వీడు ఇంకా కాంపిటేటర్ ఇంకా ఈ ట్రెండ్ని ఫాలో అవుతారు, మనం ఆ గ్యాప్స్ని మనం ఫిల్ చేయొచ్చు ఫాస్ట్గా. టార్గెట్ మార్కెటింగ్, ఇది మనం పర్సనలైజ్ ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల టార్గెటింగ్ ఆడియన్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా స్ట్రాటజిక్ ప్లాన్ చేస్తుంది, ఫ్యూచర్ డిజైన్ని గైడ్ చేసి మార్కెటింగ్ చేయొచ్చు. కొన్ని కామన్ వచ్చేసరికి ఇప్పుడు ఎస్సీఓ కీవర్డ్, కొన్ని సోర్సెస్, ఇది కామన్ సాఫ్ట్వేర్ ఇంటెలిజెన్స్ డేటా సోర్సెస్ చెప్తాం. సిమిలర్ వెబ్ అండ్ సెమ్రష్ అంటే ఏం చేస్తుంది, కాంపిటేటర్స్ ట్రాఫిక్ని వాళ్ళ ఎంగేజ్మెంట్ని మనకి చూపించడానికి పనికి వస్తుంది. ఇంకా ఆర్టిఫిషియల్ కీవర్డ్స్ ప్లాన్, ఈ ఎస్సీఓ కీవర్డ్స్ అని ఉంటాయి. అంటే ఒక వెబ్సైటు, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ వేసిన రెస్టారెంట్, అలో రెస్టారెంట్ కొట్టి నేను వెబ్సైట్ తయారు చేసిన, ఆ వెబ్సైట్ నీకు ఫస్ట్ కనిపించదు, ఎక్కడో మూలకు కనిపిస్తుంది. సో మన ఎట్లా వస్తుంది అంటే కీవర్డ్స్ అని ఉంటాయి, ఎస్సీఓ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ వల్ల కొంచెం ఆ వెబ్సైట్ ముందుకు నీకు సర్చ్ బార్లో ముందు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో వాడు ఎలాంటి కీవర్డ్స్ వాడుతున్నాడు, ఎట్లాంటి సర్చ్ ఇంటెంట్ వాడుతున్నాడు, వాళ్ళ వెబ్సైట్ ముందు వస్తుంది ఆ వెబ్సైట్ కంటే. సో అలాంటి ఈ టూల్స్ వాడి మనం అలాంటివి తెలుసుకోవచ్చు అనమాట. సోషల్ బ్రేకర్స్, ఇంకా స్పాట్ సోషల్ మీడియా ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ డాటా అనేది వస్తుంది. ట్రస్ట్ పైలట్ అని ఏంటి కస్టమర్ రివ్యూస్ని, సాటిస్ఫాక్షన్ని తెలుపుతుంది అన్నట్టు ఈ టూల్స్. ఏ సోర్సెస్ నుంచి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నావు కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ కోసం. ఇంకా స్పైఫ్ యాప్ బూస్ట్ ఏం చేస్తుంది, కాంపిటేటర్స్ని ఇంకా వాళ్ళ స్ట్రాటజీస్ తెలుస్తాయి. కంటెంట్ అనాలిసిస్, కాంపిటేటర్స్ బ్లాగ్స్ని, వాళ్ళ వీడియోస్ని అనాలిసిస్ చేస్తాం. ఇవన్నీ ఈ సోర్సెస్ నుంచి మనం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేయొచ్చు, కాంపిటేటర్స్ ఇన్ఫర్మేషన్.